సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధమంటున్న ఏపీలోని రాజకీయ పార్టీలు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీల నేతలు సమర శంఖాన్ని పూరిస్తున్నారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో నేడు సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు. అక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ నీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. తద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అందిస్తున్నామనే సందేశం ఇవ్వడం సహా ఇదే మా అభివృద్ధి అంటూ ఎన్నికల యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు ఇవ్వనున్నారు జగన్. మరోవైపు ఉత్తరాంధ్రలో రా కదిల్రా అంటూ 2024 ఫైనల్కు చంద్రబాబు రెడీ అవుతున్నారు. చేయెత్తి జైకొట్టు తెలుగుడా అనే రీతిలో ఆయన జనంలోకి వెళ్తున్నారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, అభివృద్ధి కుంటుపడిందని, అందుకే ప్రతి ఒక్కరూ మేల్కొని ఫ్యాన్ పార్టీను ఇంటికి పంపించాలనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అటు రాయలసీమలో న్యాయ సాధన సభ పేరుతో ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఏపీ విభజన తర్వాత రాష్ట్రంలో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ షర్మిల రాక తర్వాత పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. తమకున్న ఓటు బ్యాంకును పెంచుకోవడం సహా ఇతర పార్టీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలను తిరిగి రప్పించే విధంగా పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి మళ్ళీ, కుప్పం నియోజకవర్గంలో నీళ్ల విడుదలకు సంబంధించి టీడీపీ నేతలు ఏమంటున్నారు? ప్రస్తుతం ఏదైతే ఏపీ రాజకీయాల్లో కూడా ఎన్నికల మూడు వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళు బహిరంగ సభలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూడా ప్రజలకు చేరువయ్యేందుకు కూడా వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపుగా ఇప్పటికి 2-3 సభలను కూడా ఆయన సిద్ధం సభలను నిర్వహించారు. తర్వాత ఆఖరిగా ఒక సభను కూడా నిర్వహించాలి పన్నాల్లోని కూడా ఆయన కార్యకర్తలకు అలాగే నాయకులకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. అది తగ్గట్టుగా సభకు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇదే సభలో ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటించబోతా ఉన్నారు. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు నీళ్లు అందించబోతా ఉన్నాము మేము అందరినీ కాలువ ద్వారా అంటూ కూడా ప్రభుత్వం చెబుతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తా ఉన్నారు. మొన్న ప్రకటించిన అభ్యర్థుల జాబితాకి సంబంధించి ఆయన కూడా ఆ నియోజకవర్గం నుంచి ఆయన పేరును కూడా అభ్యర్థిగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కుప్పం నియోజకవర్గం అంటే 175 నియోజకవర్గాలతో పాటు కుప్పం నియోజకవర్గాన్ని కూడా గెలుపొందాలని చెప్పి వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. 175 నియోజకవర్గాల్లో కుప్పం కూడా ఉంది కాబట్టి కంపల్సరిగా అక్కడ కూడా చంద్రబాబు నాయుడుపై కూడా గెలుపొందాలి వైసీపీ అభ్యర్థి అని చెప్పి కూడా వ్యూహరచన రచిస్తూ కూడా అందులో భాగంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. దాని ద్వారా నీళ్లు అందించాలంటే కుప్పం ప్రజలకు ఇప్పటికే మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. అంతేకాకుండా ఎక్కడి నుంచి అంటే అందరివా కాలం నుంచి కుప్పం నియోజకవర్గానికి కూడా నీళ్లు అందిస్తా ఉన్నాం. త్రాగునీళ్ళు కావచ్చు, సాగునీరు కావచ్చు, అన్నీ అందిస్తున్నామంటూ కూడా ప్రధానంగా చెప్పడం కోసం, ఇండికేషన్ ఇవ్వడం కోసమే కుప్పం ప్రజల మన్ననలు పొందడం కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటన ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీని తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా అట్లా రాయలసీమలో మరో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఏదైతే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేపట్టిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చెరో సెక్రటరియట్ కావచ్చు, అలాగే రచ్చబండ ప్రోగ్రాంలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో కూడా ఆమె సమావేశం నిర్వహిస్తూ కాంగ్రెస్ ఏపీలో ఉన్న బలానికి సంబంధించి ఆమె తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఆమె నిర్వహించబోతా ఉన్నారు. దీనికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరవబోతా ఉన్నారు. ఈ సభా వేదిక నుంచి ఒక కీలక మేనిఫెస్టోకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి కీలక హామీని కూడా అదే వేదిక నుంచి ఈరోజు ప్రకటించబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకి ఈ సభ జరగబోతా ఉంటుంది. దీంతో పాటు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా రా కదిల్రా అంటూ కూడా ఉత్తరాంధ్రలో కూడా ఆయన సభ ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పటికే 21
సభలను ఆయన నిర్వహించారు. రా కదిల్ రా పేరుతో కూడా ఆయన 21 సభలు నిర్వహించారు. ఈరోజు 22వ సభను ఆయన నిర్వహించబోతా ఉన్నారు. దీని తర్వాత 28వ తారీఖు ఇద్దరు ఉమ్మడి పొత్తులో భాగంగా అటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసి కూడా తాడేపల్లి గూడెంలో 28వ తారీఖు నుంచి ఆయన ఎన్నికల సంకారం ఇద్దరు కలిసి కూడా పూరించబోతా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎన్నికల మూడ్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అయితే నోటిఫికేషన్ విడుదల ఒక ముందే కూడా ఇప్పటికే అభ్యర్థుల్ని టీడీపీ జనసేన కూటమి ముందుగా ప్రకటించింది. తర్వాత ఇప్పుడు వైసీపీ కూడా అభ్యర్థుల ప్రకటన కోసం కసరత్తు అయితే చేస్తా ఉంది. ఇప్పటి వరకు ఇన్ఛార్జీలకు సంబంధించి అయితే వైసీపీ ప్రకటించిన పరిస్థితి. మల్లికార్జున్ చెప్పండి, ఏపీలో కాంగ్రెస్ లో ప్రచార ప్రారంభమయ్యే అప్డేట్స్ ఏమిటి? ప్రధానంగా అయితే ఏపీ కాంగ్రెస్ కు సంబంధించి అనంతపురంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేవారు. ఇప్పటికే వాళ్ళకి మేనిఫెస్టోకు సంబంధించి కొన్ని సంబంధించిన అంశాలను కూడా వాళ్ళు పొందుపరిచారు. ఒక డ్రాఫ్ట్ కాపీని కూడా తీర్చిదిద్దారు. ఆ మేనిఫెస్టోకు సంబంధించి ఒక కీలక హామీ అయితే ఈరోజు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మిగతా పార్టీలు ఎవరికి ఓటు వేస్తే అది బీజేపీకి ఓటు వేసినట్టే. బీజేపీ ఇప్పటికే ప్రత్యేక హోదాకు సంబంధించి ముగిసిపోయిన అధ్యాయంగా కూడా బీజేపీ ప్రకటిస్తా ఉంది. కనుక కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కనుక ఒక ప్రత్యేక హోదా అంశమే ఒకటే కాకుండా మిగతా ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ ఏదైతే పోలవరం ఉందో పోలవరానికి సంబంధించి పూర్తి చేసి తీస్తామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కూడా ఈ రెండు హామీలతో పాటు మరికొన్ని హామీలు కూడా ఇప్పటికే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఒక కీలక హామీని అయితే అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వస్తున్నా అయితే మల్లికార్జున్, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు సడన్ గా ప్రజల్లోకి వస్తే ప్రజలు ఎంతవరకు ఆదరించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు కూడా ఎక్కడా యాక్టివ్ రోలు పోషించలేదనే చెప్పుకోవాలి. మిగతా పాత నేతలు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా వైసీపీలో జాయిన్ అయిపోవటం లేదా మిగతా టీడీపీలో జాయిన్ అయిపోవటం వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజం తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఎవరైతే రాజశేఖర్ రెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారో షర్మిల ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెడతాం, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, తర్వాత ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత విస్తృతంగా ఆమె పర్యటించడం జరిగింది. దాదాపుగా 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను టచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను, క్యాడర్లను, అభిమానులు మొత్తాన్ని కూడా ఆమె కలిశారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై కూడా ఆమె సుదీర్ఘంగా కసరత్తు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే పాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో అలాగే మిగతా పార్టీలోకి వెళ్లకుండా మిగిలిపోయిన నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలందరినీ మళ్ళీ ఆహ్వానించే దిశగా కూడా ఆమె ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇంకా మరికొన్ని నేతలు ఎవరైతే యువత పార్టీలో ఉన్నారో ఆ పార్టీ నేతలతో కూడా ఆమె టచ్లోకి వెళ్ళడం జరిగింది. ఆ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్లో లక్ష్యంగా కూడా ఆమె పనిచేస్తా ఉన్నారు. ఈ విధంగా ఆమె పనిచేస్తున్నప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా మిగతా నాయకులు అందరూ అంటే విడిగా ఉన్న నాయకులు కాకుండా పార్టీలో ఉన్న నాయకులు అయితే కొంచెం ఆసక్తి చూపడతలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ 175 నియోజకవర్గాలు లక్ష్యంగా పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళబోతా ఉంది. మరోసారి అధికారంలోకి రావడం కోసం వ్యూహరచనలు చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు టీడీపీ, జనసేన సైతం కూడా అధికారం చేజిక్కించుకోవాలని వాళ్ళు వ్యూహరచన చేస్తూ కూడా పొత్తు పెట్టుకొని రీసెంట్ గా అంటే నిన్న మొన్న 94 టీడీపీ అలాగే 5 జనసేన అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఒక కూటమిని కూడా ఏర్పాటు చేసుకుని సిపిఐ, సిపిఎంతో పాటు కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. రీసెంట్ గా మొన్న సిపిఐ, సిపిఎం నేతలతో కూడా విడివిడిగా షర్మిల భేటీ అవ్వటం, తర్వాత వాళ్ళు కలిసి కూటమిగా ఉన్నాము, ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు. ఏదైతే అనంతపురంలో జరుగుతున్న సభ ఏదైతే ఉందో ఆ సభకు కూడా ఇప్పటికే వామపక్ష నేతలను కూడా షర్మిల ఆహ్వానించడం జరిగింది. బలోపేతం దిశగా అంటే అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అలాగే అధికార పక్షాలకు ధీటుగా మూడో ప్రత్యామ్నాయంగా ఇక్కడ రాష్ట్రంలో ఈ కూటమిని నిలపాలని చెప్పి కూడా షర్మిల భావిస్తా ఉంది. అందుకని చేరికలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. అందరినీ కూడా కలుపుకోవాలని కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం. మల్లికార్జున్, గతంలో షర్మిల తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పి లాస్ట్ లో విరమించుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఒక ఇండివిజువల్ పార్టీని ఆమె ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ పోటీ చేయకపోవడం కారణం కూడా వివరించడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నేను మద్దతు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణలో రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 10 సంవత్సరాల పాటు
అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది నియంతలా పాలించింది. తప్పకుండా అక్కడ మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. అందుకనే నేను సీట్లను ఓట్లు కన్నా చీల్చే పరిస్థితి నేను చేయకూడదు, కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి కూడా ఆమె ప్రధానంగా ఆమె రోజు ఎన్నికల పోటీ చేయక ముందు ప్రకటించడం జరిగింది. తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, తర్వాత ఏపీకి అధ్యక్షురాలుగా రావటం మనం చూస్తూ ఉన్నాం. ఈసారి మట్టుకి కంపల్సరీగా 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ పరిధిలో మొత్తం 200 సీట్లలో కూడా మేము పోటీ చేస్తున్నామని వచ్చిన మొదటి రోజే ఆమె ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ కూడా వామపక్ష నేతలు ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి వాళ్ళు వామపక్ష నేతలు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు వాళ్ళు ముందుకు రావడం జరిగింది. యాంటీ బీజేపీగా కూడా ఈ కూటమి అంతా కూడా పనిచేస్తా ఉంది. ఇప్పటికే బీజేపీ దేశంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. మరోసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా దేశ వినాశనమే అవుతుందంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కంపల్సరీగా ఏపీలో కూడా కలిసికట్టుగా పోటీ చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూటమి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే షర్మిల వామపక్ష నేతలతో భేటీ అవటం, కూటమిగా పోటీ చేయాలని చెప్పి ఆమె నిర్ణయించుకోవడం. అయితే సీట్లు మేనిఫెస్టోకి సంబంధించి ఇంకా చర్చ లోతుగా జరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటి వరకు ఒక మేనిఫెస్టోను కూడా డ్రాఫ్ట్ మేనిఫెస్టోను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రధాన ఎజెండాలు ఏం లేదు, ఒక ప్రత్యేక హోదా, పోలవరం, అలాగే మిగతా ఏదైతే సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటి మీద, విభజన హామీల మీద ప్రత్యక్షంగా వాళ్ళు తీసుకెళ్లబోతా ఉన్నారు. వీటితో పాటు మరికొన్ని స్థానిక సమస్యలు కూడా యాడ్ చేసి కూటమి ఎన్నికల బరిలోకి నిలిచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మల్లికార్జున్ శ్రీకాకుళంలో చంద్రబాబు సభలో ఏం చెప్పే అవకాశం ఉందంటారు? శ్రీకాకుళం సభకు సంబంధించి ఏదైతే సూపర్ 6 సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం మినీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. ఆ అంశాన్ని మరోసారి ఉద్ఘాటించే పరిస్థితి అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే జనసేన టీడీపీ తరఫున 99 సీట్లను అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఈ సీట్లకు సంబంధించి ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఈ అన్నింటిని కూడా పిలిచి ఇప్పటికే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి అందరూ కలిసికట్టుగా ఇటు జనసేన ఏవైతే కేటాయించిన సీట్లలో టీడీపీ ఓటు అటు ట్రాన్స్ఫర్ అవడానికి, అలాగే జనసేన టీడీపీ పోటీ చేస్తున్న సీట్లలో జనసేన ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవడానికి ఆయన అయితే కొంత కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి. ఏ వేదికగా పై కూడా ఆయన ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ అంశాలని మరోసారి ఆయన చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి సిద్ధం సభలు ఆయన ఏర్పాటు చేస్తా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉంటే మేము సై అంటూ కూడా ముందుకెళ్తున్నామని కూడా మరోసారి ఆ ఇండికేషన్ మరోసారి సభా వేదిక నుంచి ఆయన ఇవ్వబోతా ఉన్నారు. అలాగే శ్రీకాకుళానికి సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని మరోసారి ఆయన శ్రీకాకుళంలో చెప్పబోతా ఉన్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో సంబంధించి వైసీపీ ఎలాంటి అరాచకాలు చేసింది, ఎలాంటి అభివృద్ధికి దూరం చేసిన అంశాలపై కూడా మరోసారి వివరించనున్నారు. అలాగే సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి శంకారావాన్ని కూడా అక్కడ ఇప్పటికే 21 సభల్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి 22వ సభలో కూడా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై కూడా ఆయన వివరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.